మీరేమైతే రమావతి మదికి పెద్దమ్మ అయ్యా నా వారం బందా మీదనే పోసినాం. నా కొడుకు ఓట్లనే ఇచ్చిండు, తీసుకుపోయి ఇచ్చిండు. అలా కొడుకు దేశం పట్టుకున్నాడు. ₹1 రూపాయలు ఇచ్చినాం మేము. పుస్తకాలు అనే అమ్ముకున్నాం. ఇంకో తాడు గిట ఇగో ₹10 తాడు తెచ్చుకోవాలని గిట లేదు సార్. సంత డబ్బులు కాదు కదా, మిత్తిలకు తెచ్చారు. మిత్తిలు కడుతున్నారు. ఇప్పుడు మా బాధగా చంపేటట్టు రన్న మమ్మల్ని. 2 లక్షలు ఇచ్చినోడు ఇవాళ మీ అమ్మని, మీ బావని, మీ అక్కని, చెల్లెని అందరినీ చంపేస్తా అంటున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. అండ్ ఇది రమావతి మధు ఓల్డ్ ఇల్లు, పాత ఇల్లు. అమ్మ మీరేమైతే రమావతి మదికి? మధుగా పెద్దమ్మ అయ్యా నా వారం బందా మీదనే పోసినాం. నా కొడుకు ఓట్లనే ఇచ్చిండు, తీసుకుపోయి ఇచ్చిండు. అలా కొడుకు దేశం పట్టుకున్నాడు. ఎన్ని కోట్లు ఇచ్చారమ్మా మీరు? మేము చాలా ఇచ్చినాం సార్. ఇచ్చినాం చాలా కూడా. 60 లక్షలు ఇచ్చినాం. మధు ఏమైతాడు మీకు? కొడుకు అవుతాడు. సంతం కాదు, పాలోడే. మీరు పైసలు అడిగినాం సార్, ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అంటున్నాడు సార్ ఆయన. మీకు చెప్పిండా మంగ్లీ చెల్లని చేసుకుంటున్నానే? చెప్పిండు. అందులో వచ్చి పుట్వా దిగి పోయిండు. చెప్పి నీతో పెద్దమ్మా నేను మంగ్లీ చెల్లని చేసుకుంటున్నాడా అంటున్నాడు. అన్నాడు సార్, అందుకునే వాడు వచ్చిండు. మీరు అందుకు నమ్మిరా? నమ్మినాం సార్, మాకేం తెలుసు అట్లా అయ్యాక దిగుతారని. ఎంతమంది నీకు పిల్లలు? ఎంతమంది? నాకా నలుగురు, ముగ్గురు కొడుకులు, ఒక 2 ఆడోళ్ళు. ఒక కొడుకు చెవి లేదు సార్, దానికి. ఈ రమావతి మధు ఉన్నాడు కదా, వీళ్ళు ఎంతమంది? అమ్మా రమావతి మధుకు వీళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది? వాళ్ళ 6 తండ్రి వాళ్ళు 6 ఉండే. వాళ్ళ అమ్మ ఎట్లా చనిపోయింది? రమావతి మధు వాళ్ళ అమ్మ ఏమొచ్చిందో దానికి రోగాలు. ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళ అమ్మ చనిపోయి? 4 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు ఏం పని చేస్తుండే ఈయన రమావతి మధు? ఏం లేదు, ఊళ్ళో ఎత్తి చదువుతున్నాడు వాడు. చదువు బాలాజీ నడిపిస్తుంటే నేను కూడా నడిపించాలని చేసి 2 చేసిర్రు. లోకంకి ముంచిండు, మొత్తం ముంచారు. ఓకే, ఇది పరిస్థితి. ఇగో రమావతి మధు ఇల్లు ఇది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఇది పాత ఇల్లు. ఇదంతా వాళ్ళ ఇల్లే అని చెప్తా ఉన్నారు. ఇది రమావతి మధు పాత ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఇల్లు ఒకసారి, ఇది పాత ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఈ ఇల్లు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి ఇంట్లో ఉన్న రమావతి మధు ఈరోజు ఒక అద్దె ఎకరంలో ఇక్కడ నుంచి 6 పుట్టిన వాళ్ళకి 6 అక్కడ దాకా ఇక్కడ నుంచి ముసలోడు తీసుకున్నాడు 6 కొరకు. చేనికి తీసుకున్నాడు పిల్లాట. అగో ఈ నుంచి అక్కడ దాకా ఉండదు. అందరికన్నా పెద్దోడు ఇక్కడ ఉండడు, వాడ ఇక్కడ ఉండడు. ఓకే, ఈ ఇంట్లోనే ఉండేటోడా? పెళ్లి కాలే కదా రమావతి మధుకి, అందుకే మంగ్లీ చెల్లని చేసుకుంటాను అనుకున్నా. 8 తరగతి చదువులేదు ఆయనకు. ఎంతవరకు చదువుకున్నాడు? 8-9 చదువుకున్నాడు ఆయన. 8 తరగతి చదువులేదు. మాకు ఆటో కిరాయి గిట చక్కగా ఇయ్యలేదు ఆయన. అయితే నీకు డౌన్లోడ్ చేపిస్తా మీరు నమ్మరి మాకు ఇయ్యరి. డెవలప్మెంట్ ఎట్లా చేపిస్తాడు? హైదరాబాద్ చేస్తాడు. వడ్డీతో డౌన్లోడ్ చేపిస్తా. మీరు 3 పిల్లలు ఉన్నారు, నీకు మంచిగా సంతానం ఉంటది, మీకు మంచిగా చూస్తా. మీరు పెద్ద ఇల్లు కట్టుకోరి, నేను వడ్డీ ఇచ్చిన రూపంలో తీసుకొని మంగ్లీ వచ్చింది మన ఊరికి, మంగ్లీ డెవలప్ చేస్తుంది అన్నది. అయితే సరేలే, మంగ్లీ వచ్చింది మనకు డెవలప్ చేస్తాడేమో, ఇస్తాడేమో 10 రూపాయలు వడ్డీ, 12 రూపాయలు వడ్డీ అట్లా ఇస్తాడేమో అని మేము అనుకుని మూటలు ఇచ్చి మర్ది అవుతాడు. మొత్తం చుట్టాలేనా? చుట్టాలే, దగ్గర మా చుట్టాలతో తెచ్చిన మేము. మా ₹1 రూపాయలు ఇచ్చినాం మేము. ఎప్పుడైనా చూసినాం అంతకుముందు ₹1? 10 రూపాయలు గిట్ట లేదు సార్. మేము అన్నాం కదా, చుట్టాలతోనే తెచ్చుకున్నాం. అయితే మీ చేత కాకుంటే మీ చుట్టాల దగ్గర తీసుకోరి, 1 ఎకరం భూమి అమ్ముకోరి, కష్టం చేయకూడదు. మన వడ్డీ రూపంలో వస్తున్నాయి. మంచిగా తిని మంచిగా కూర్చోరి, నేను పంపిస్తా. మీకు ఏ హాయి ఉండదు. మీ చుట్టాల దగ్గర తీసుకొని మీ ₹1 మీకు ఎంత ఇచ్చినాడంటే 5 నెలలు ఇచ్చినాడు. 5 నెలలు ఏం లేకుండా అమ్ముకురా? ఏం లేకుండా అమ్ముకున్నాం. మాకు 3 పిల్లలు స్కూల్లో పంపిస్తే స్కూల్లో సార్లు పంపించిర్రు, మళ్ళా ఫీజు కట్టలేదని. 3 పిల్లలు అన్ని అమ్ముకురా? పుస్తకాలు అన్నీ అమ్ముకున్నాం. ఇంకో తాడు గిట, ఇంకో ₹10 తాడు తెచ్చుకోవాలని గిట లేదు సార్. ₹10 తాడు గిట తెచ్చుకోవాలి. ఇంకో పట్టీలు గిట లేదు. ఇంకో తాడు గిట లేదు సార్. అన్ని అమ్మి ఏరి మీకు వడ్డీ రూపంలో వస్తాయి.
పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి? ఈ పలుగురల్ల తండాల మొత్తం అందరూ అదే పని. మరి అంత పెద్ద ఇల్లు కడుతున్నాడు కదా 5 కోట్లు పెట్టి, మీకు డౌట్ రాలేదా? డౌట్ అంటే ఇంకా యాడ్ నుంచి ఆ రోజులో ఆయనకు రూపాయలు లేవు. మాకు కూడా ఫారం ఉండేది, మాకు పెండ అయితే దానికి వచ్చినాడు ఆయన. మీ ఫారంలో కూలీ లెక్క వచ్చినాడు ఆయన. మేము తీసుకోపోయినాం కూలీ లెక్క. అయితే వచ్చినాడు. కూలికి వస్తుండే మధు ఇప్పుడు 300, 400, 500 కూలి పెండ కోడి పెంటకు గుత్తకు తీసుకుంటారు. ఆయన ఎత్తుతాడు. వాళ్ళు 10 మంది వస్తారు సార్, 10 మంది వచ్చి పని చేసేటోళ్ళు. అయితే నేను ఆ స్థాయిలో పోయినా, నాకు ఏరి నేను డెవలప్ చేపిస్తా, కంపెనీ ఉన్నాయి మనది. ఏం కంపెనీలు ఉన్నాయని చెప్పారు? ఇది ఏం కంపెనీ సార్? సిమెంట్ కంపెనీ. సిమెంట్ కంపెనీ ఉన్నాయి మన మల్లెపల్లిలో. ఈ ఫ్లాట్ల కంపెనీలు ఇవన్నీ బంగారం బాగానే ఉన్నాయి మనకు. మంగ్లీ గురించి ఏం చెప్పిండు మీకు? మంగ్లీకి ఈడ తెచ్చినాడు ఆయన, మనకు డెవలప్ చేస్తుంది మంగ్లీ. మన మంచి మంగ్లీ తీసుకుంటుందని చెప్పిండా? మంగ్లీ తీసుకుంటానని చెప్పలేడు ఆయన. నేను మంగ్లీ తెచ్చిన, మంగ్లీ చెల్లెలు చేసుకుంటా, నేను రొట్టెలు చేపించి కూర చేపలు తెచ్చిన, మటన్ తెచ్చిన, మనం చికెన్ తెచ్చిన, వండి పెడుతున్నా అని చెప్పినాడు. ఇది పరిస్థితి, విన్నారు కదా? ఇది చేపలు తెచ్చిన, మటన్ తెచ్చిన, రొట్టెలు చేపించిండు, రొట్టెలు చేపించిండు, ఇలా మట్టం చేసిండు అనుకోవచ్చు. రొట్టెలు ముంగట పెట్టిండు, వెనక నుంచి మొత్తం మట్టం చేసి కూర్చున్నాడు. మొత్తం ఇది మొత్తం ఇగో ఈ ఇల్లు చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఈ ఇంట్లో ఉన్న రమావతు మధు ఈరోజు 5 కోట్ల బిల్డింగు అన్న. మీరు ఇక్కడేనా? పక్కనేనా? నీ ఫ్రెండా రమావతు మధు? ఇంకా ఫ్రెండ్ ఏం లేదు, ఇక మాకు సేమ్ సిమ్టమ్స్ అట్లనే ఉంటాయి. అంత సీన్ లేదన్న. లుక్ కూడా అట్లనే అట్లేం లేదన్న. అట్లేం లేదా? అట్లేం లేదన్న. ఓకే, బాధితుడేనా? మేము బాధితులమే. ఎంత 1 CR. నాకు తెలిసి ఈ అంశంతోని గిరిజన వాసులు చాలా లేనోళ్ళు అనుకునే అందరికీ ఏముంటుందంటే గిరిజన వాళ్ళ దగ్గర డబ్బులు ఏముంటాయి అనుకుంటారు. కానీ ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర లేవు ఇన్ని డబ్బులు, గిరిజనుల దగ్గరే ఉన్నాయి. ఈ లంబాడి ఈ సామాజిక వర్గం వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. మా దాంట్లో ఉన్న ముండగొడుకులు ఇట్లా చేసి పెట్టారన్న మొత్తం కదా, బయట వాళ్ళు కూడా కాదు. అయితే వీళ్ళు కోట్ల రూపాయలు అంటున్నారు కదా, వీళ్ళు స్వతంగా వీళ్ళు ఒక్కరిచ్చింది కాదు, ఒక 10-100 మంది కలిసి ఇప్పుడు అది అడుగుతుండు. మరి అది చెప్పండి, వీళ్ళ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు మీరు అదే క్లారిటీగా చెప్పండి. జనాలు ఏమనుకుంటుండ్రంటే మీరు ఏ విధంగా తెచ్చిండ్రో అది చెప్పండి. ఎంతమంది? ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు, అక్కలు, చెల్లెళ్ళు, బావళ్ళు అందరిని ఇన్వాల్వ్ చేసినామన్న. మేము ఆగమైంది కాకుండా వాళ్ళను ఆగం చేసేసినాం. ఇప్పుడు ఎట్లా కడతారు ఎన్ని కోట్లు మీరు? ఇప్పుడు కొట్లాడతామన్నా, ఫైట్ చేస్తాము. ఏం చూస్తే ఫైట్ చేస్తే ఆ ఇల్లు అంతా కూడా రావుగా, ఆ ఇల్లు కూడా పోలీస్ అండర్వేర్లో ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కేసులు పెట్టినాం కదన్న, కేసులు పెట్టినాము, న్యాయవాది ఉంది, తీర్పులు ఇస్తారు. ఆల్రెడీ మీ సొంత డబ్బులు కాదు కదా, మిత్తిలకు తెచ్చారు. మిత్తిలు కడతారు ఇప్పుడు? కడతలేమన్నా. మా బాధగా చంపేటట్టు అన్న మమ్మల్ని. 2 లక్షలు ఇచ్చినోడు ఇవాళ మీ అమ్మని, మీ బావని, మీ అక్కని, చెల్లెని అందరినీ చంపేస్తా అంటున్నాను. ఓకే మరి ఎట్లా ఇప్పటి వరకు ఎంత లాస్ అయ్యారు? 1 కోటి రూపాయలు అంటున్నావు. 1 కోటి రూపాయలకి ఇప్పటి వరకు ఎంత మిత్తి కట్టినావు వాళ్ళకి? నేను దగ్గర 10-15 లక్షలు మిత్తిలే కట్టినాను. ఆల్రెడీ నాకు సొంతంగా మన ఆయన సంపాదించిన ప్లాట్లు నేను అమ్ముకోవాల్సి వచ్చింది. సొంతంగా ఉన్నాయి కూడా. సొంతంగా ఉన్నాయి. ముంగట రొట్టెలు పెట్టి మటన్ చేసిన మటన్ చేసిన. ఓకే, మటన్ చికెన్. గోవాకి వెళ్ళాను? నేను వెళ్ళలేను, మాల మీద ఉండే అప్పుడు. మాల మీద ఉండే, ఫ్లైట్ ఎక్కలేను. నేను వెళ్ళలేదు. ఏంటి ఫ్లైట్ ఎక్కుతావా అన్నాడా? ఫ్లైట్ ఎక్కుతావా అన్నాడు, ఎక్కించాడు, పైకి ఎక్కించిండు, కింద నరికిండు. తిరుపతి కూడా పోయిరా? తిరుపతి నేనేం పోలే. ఆ రోజు తిరుపతి వెళ్ళిన రోజు నా మ్యారేజ్ డే.